తీర్మానం మళ్ళీ అయితే సస్పెండ్ అయ్యండి పార్టీకి వెళ్ళి సస్పెండ్ అయ్యి దగ్గర ఇప్పటికి 24 గంటలకు ఎక్కువనే అయిపోతుంది. కానీ మరి నిమ్మకి నీరెత్తినట్టు ఉరికి లేదు పలుకు లేదు. ఏమైనా ఇంకటంటే మునుపటాడే అంటుంది. మరి సప్పుడు చేస్తలేడు సరి చేస్తలేడు. మరి ఏం కావచ్చు మరి తీర్మానం మళ్ళీ నాకు కావాలనే ఆయన అనుకుంటున్నా లేకపోతే హ్యాపీగానే నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు వేసినట్టు చేయని అనొస్తున్నా రాజకీయ నాయకులంతా కలిసి. ఇప్పుడు సస్పెండ్ కాకముందుకు ఇంత పొడుగు మాట్లాడాడు. మరి ఇలా సపరేట్గా కూకుంటుడు. కొంతమంది జనాలు ఏమనుకుంటారు అంటే రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉన్నాయి కదా. ఎలక్షన్ అంటే రేపు ఎలక్షన్ కౌంటింగ్ 4 తారీఖులా 3 అయితే ఉన్నాయి. 2 ఏమో ఉపాధ్యాయులేదో 1 ఏమో గ్రాడ్యుయేట్లేదో ఏదో ఉండేగా. అందులో 3 2 మాత్రం బీసీలే గెలుస్తారని గట్టిగా నమ్మకంతో కూర్చున్నట. రేపు కనుక బీసీలు 2 గెలిచిరు అనుకో ఇక చూడు బయటికి వెళ్తానేమో కొందరటరు. మరి ఏమన్నా అటు ఇటు అయితే మరి చెప్పలేము కానీ ముచ్చట ఏమో ఎట్ట మనకేం డబ్బులు వీకి నాకు తెలుస్తుంది ఓట సంగతి. మస్తుగా అనుకుంటారు నేనే గెలుస్తాను అనుకుంటారు. కానీ డబ్బులు వీకి నాకు గోలు గెలిచేది తెలుస్తుంది. కానీ మరి 24 గంటలు అయిపోతుంది. మరి ఏది మన ఏమంటారు సస్పెండ్ చేయముందుకు ఏమో నన్ను చేసే మొగోడే లేడు నన్ను ఎట్ట చేస్తారు చూస్తా కథ ఏందో కార్ఖాన ఏందో అని అన్నాడు. మరి ప్రస్తుతానికి అయితే సపరేట్గా కూకుంటున్నాడు. అంటే ఇక రిజల్ట్ వచ్చినాకనే వస్తాడు కొడుతుంది. అయితే మరి ఊళ్ళో అనుకునే జనాలు గట్టిన అనుకుంటారు. నిన్ననే అంటుండే జానారెడ్డి కళ్ళల్లో ఆనందం చూసిరు జానారెడ్డి చేపించిండు అని టాక్ అయితే వచ్చింది. ఇప్పుడు జానారెడ్డి అయితే ఏంది వెంకరెడ్డి అయితే ఏంది లేకపోతే జగన్ రెడ్డి అయితే ఏంది లేకపోతే రాజగోపాల్ రెడ్డి అయితే ఏంది రేవంత్ రెడ్డి అయితే ఏంది ఈ రెడ్డిలు కలిసి నన్ను నాగం చేసిరు అని అంటుండే. కానీ మరి అంతకంటే ఎక్కువైతే ఏం చెప్తలేడు ముచ్చట. మరి ఏ రకంగా బయటకు వస్తాడు అసలు తీర్మానం వల్ల వ్యూహం ఎటువంటిది? రానున్న రోజుల్లో ఏమైనా కొత్త పార్టీ పెడతాడా? పెడితే ఎట్ట పెడతారు? కొంతమంది ఏమో తెలుగుదేశం పార్టీకి పోతారు అంటారు, కొంతమంది ఏమో బీజేపీ పార్టీకి పోతారు అంటారు, కొంతమంది ఏమంటారు ఎవరి పార్టీకి ఎందుకు పోయేది సరే సొంత పార్టీ పెడతాడు కొంతమంది అంటారు. ఇక కొంతమంది బీసీ నాయకులు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసేది మేమే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినాం మాకేమైనా పార్టీతో అనగానే కొంతమంది అంటారు. మరి ఎట్టయితే చూడాలి. మరి నిజంగా కూడా రాష్ట్రంలో ఇప్పుడు ఆ టాపిక్ ఏంటంటే ఇది ఒకటే ఉన్నట్టుంది. తీర్మానం వల్ల ఎమ్మెల్సీ పదవికి అయితే ఉన్నాడు కానీ కాంగ్రెస్ పదవికి మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజీనామా చేయించారు. రాజీనామా కాదు డివార్ చేసి ఏకంగా సస్పెండ్ చేసి పడేసారు. కానీ మరి ఎట్లా స్పందిస్తాడు? ఆల్రెడీ ఈరోజు మార్నింగే వేషం వేసుకొని బయటకు వెళ్తారేమో అనుకున్నారు అంత జనాలు అంతా. ఎట్లా వేసి హీరంగా వేసుకుని వచ్చి పొద్దుగాల సరకాలని చాలా మంది పేపర్ల ముందర టీవీల ముందర కూర్చురు. కానీ ఇప్పటిదాకా ఉలుకు లేదు పలుకు లేదు. మరి ఎందుకు ఆగుతుండు? ఎవరు ఆపుతురు? ఆయన వెనక ఉన్న లీడర్ ఎవరు? కొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు అంటారు, కొంతమంది ఏమో మోడీ ప్రభుత్వమే అంటుంది. ఇక మరి లేకపోతే బీసీ నాయకులు కొంతమంది ఎవరు ఆపుతున్నారు. అసలు జర అయితే ఆగరాలి. రేపు అయితే రిజల్ట్ అయితే బయటపడి జర్ర మనం బయటనే పడాలి. బీసీ మాత్రమే బయట పడాలి. ఒక్కొక్కరికి చింతపండు అయితే దానేమో కొంతమంది అంటారు. మరి చింతపండు నవీన్ పని అయితే చేసిరు. కానీ మరి చింతపండు రేపు అవుతుందా? ఇవాళ ఎంత? ఇవాళ 2 తారీఖు 3 తారీఖు 4 తారీఖు అయితే ఇక రిజల్ట్ బయటకు వస్తుంది కదా. ఇక మన 4 తారీఖు బయటకు వస్తుంటుంది. మరి ఇక చూడాలి. మరి ఇక ఏది ఉన్నా కానీ ఏమన్నా మనసులో మాట చెప్పుకుందా తెలియదట కదా. మరి ఆయన మనసులో ఏం పాడైందో మరి ఎట్టయిందో. కానీ మొత్తాన్ని మాత్రం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పబ్లిక్ ఏమనుకుంటారంటే తీర్మానం వల్ల సస్పెండ్ అయ్యిండు. సస్పెండ్ అయినాక కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెడతలేడు. అసలు ఎందుకు పెడతలేడు? కావాలని అయ్యిందా? లేకపోతే రేవంత్ రెడ్డి ఈయనకి ఏమైనా ఇంకా సోబతి ఇంకా అట్నే ఉందా? లేకపోతే రేపు నాడు జరిగే ఎలక్షన్లకు ఏమన్నా వ్యూహాలు ఉంటాయి కదా. కొంతమంది ఏం చేస్తారంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఏముంటుంది అంటే కొంతమందికి నువ్వు హైదరాబాద్ పో పలానా కాడికి పోతే నీకు టికెట్ వస్తుంది అని చెప్పి ఒక కారు ఇచ్చి పంపిస్తారు. ఈ కారు వేసుకొని పోయేసరికల్లా ఇంకొక ఆయన ఇంకా పెద్ద కారు ఇస్తారు. దీనికంటే ఇంకా పెద్ద కారు లేకపోతే హెలికాప్టర్ ఇచ్చి కూడా పంపిస్తారు. ఈయనక్కడ ముందుగా ఆయన పోతారు ఆడికి. అరే నన్ను పంపించినాడు అరే నీకంటే ముందుగా నేను వచ్చినాడు. గిట్ట కూడా ఉంటాయి అన్నట్టు. రాజకీయంలో ఎన్ని ఎత్తుగాలని అన్ని ఎత్తుగాళ్ళు ఉంటాయి. మరి మల్లన్న అనే వ్యక్తి అదే చింతపండు నవీన్ అనే వ్యక్తి మరి ఏ రకంగా స్పందిస్తారు అనేది ఇక రేపు 4 తారీఖు దాకా చూడాలి. మరి 4 తారీఖు తర్వాత రిజల్ట్ వచ్చినాక ఇక ఎటెట్ అయింది అనేది ఇక అప్పుడు చూద్దాం. ఇక ఉంటా మరి.